రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యపానీయాలు డ్రగ్స్ నిషేధం. మద్యం, జూదం, వ్యభిచారం ప్రభుత్వ వనరులుగా ఉండరాదు. వీటి ఆదాయంతో ప్రభుత్వాలను నడపరాదు. మద్యాన్ని నియంత్రించడానికి ఎక్సైజ్ శాఖను ఏర్పాటు చేశారు. కానీ నేడు ప్రభుత్వాలే ఎక్సైజ్ శాఖ ద్వారా మద్యం షాపులను నిర్వహిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునిసెఫ్ నివేదిక ప్రకారం మన దేశంలో 9.1 కోట్ల మంది ప్రజలకు నీటి సరఫరా లేదు. ఇంకా మన దేశంలో ప్రతి గ్రామానికి బడి, కరెంటు, వైద్యం అందుబాటులో లేవు. కానీ బెల్ట్ షాపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. కల్తీ మద్యం, కల్తీ కళ్ళు, గుడంబ, డ్రగ్స్ యథేచ్ఛగా స్వర విహారం చేస్తున్నాయి. ప్రజల్ని మత్తులో ముంచడంలో మన తెలుగు రాష్ట్రాలే మొదటి స్థానం దక్కించుకోగా, ఇక ప్రపంచంలో మన దేశం 3వ స్థానంలో ఉంది. గత 12 ఏళ్లలో మద్యం వినియోగం రెట్టింపైందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అకాడమిక్ వారు ప్రకటించారు. ప్రతి 10 సెకండ్లకు ఒకరు, అంటే సంవత్సరానికి 30 లక్షల మంది మద్యం తాగడం వల్ల చనిపోతున్నారని WHO వెల్లడించింది. ఆల్కహాల్ మనిషి మెదడుతో పాటు లివర్, కిడ్నీ, గుండెలను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్కు దారితీస్తుంది. నిద్ర పట్టకపోవడం, చిత్త వైకల్యం, మెదడు దెబ్బతినడం, మత్తుగా ఉండడం, అస్పష్టంగా మాట్లాడుతూ భార్య పిల్లలతో, చుట్టుపక్కల వారితో గొడవలు పెట్టుకుంటుంటారు. రోడ్డు యాక్సిడెంట్లో 37%, నేరాలలో 27%, గృహహింసలో 80%, అత్యాచారాలలో 95% తాగిన తర్వాతనే జరుగుతున్నాయని సర్వేలలో వెల్లడవుతుంది. మద్యపానం వల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నష్టపోతూ నేరస్తులుగా మారుతున్నారు. ఇలా మద్యపానం వల్ల ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబానికి, మొత్తం సమాజానికి కూడా చెడు జరుగుతుంది. సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించే ఇన్ని నష్టాలు ఉన్న ఈ మద్యాన్ని ప్రభుత్వాలు ఎందుకు నిషేధించటం లేదు? పైగా ఉచితాలు ఇవ్వాలంటే ప్రజలు తాగాలంటున్నాయి ప్రభుత్వాలు. భార్యను, పిల్లలను హింసించి తాగి ప్రభుత్వాలకు డబ్బులిస్తే ఆ డబ్బులతో ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తామంటున్నారు. పేద ప్రజలకిచ్చే వేల కోట్లు ఉచితాలైతే కార్పొరేట్లకిచ్చే లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఎలా అవుతాయి? తాగకపోతే మనుషులు వివేకంతో ఆలోచిస్తారు, చైతన్యవంతంగా ప్రశ్నిస్తారు, సంఘటితంగా అన్యాయాలను ఎదిరిస్తారు. ప్రశ్న మార్పుకు దారితీస్తుంది. అందుకే ప్రశ్న అంటే, ప్రశ్నించే వారంటే పాలకులకు భయం. లక్షల కోట్ల దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయాలంటే ప్రజలు ప్రశ్నించకుండా మత్తులో ఉండాలి. అది మద్యం కావచ్చు, మతం కావచ్చు. ఇది ప్రభుత్వాల ఎత్తుగడ. అందుకే మన దేశంలో మద్యం గుడిలేని ఊరు లేదు. ఆలోచించండి. మన దగ్గరికి వచ్చే నాయకులు మద్య నిషేధం గురించి మాట్లాడుతున్నారా, లేక ఓటుకు క్వార్టర్ సీసాను ఇస్తున్నారా? ఆలోచించండి. ఎన్నికలప్పుడు మద్య నిషేధం గురించి మాట్లాడి తర్వాత అమలు చేయని ప్రభుత్వాలను చూశాం. కానీ నేడు మాకు ఓటేస్తే చౌక ధరలకు మద్యం అమ్ముతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారంలో 1 కోటి మంది తాగుతున్నారు. 1 కోటి ఓట్లు వేయండి, మీకు 75 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం. ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే మీకు 50 రూపాయలకే ఇస్తాం. మద్యంతో ఓటును, ఓటుతో సీటును, సీటుతో నోటును సంపాదిస్తున్నారని ఆలోచించండి. సంక్షేమ రాజ్యం అంటే ఉచితాలు కాదు, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని అడుగుదాం. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవితాల కోసం హామీనిచ్చిన ఆర్టికల్ 47 కోసం అడగడం మన బాధ్యత. సంపూర్ణ మద్య నిషేధం అమలు జరిగితేనే ఆనందకరమైన, ఆరోగ్యకరమైన, అభివృద్ధికరమైన సమాజాన్ని చూడగలుగుతాం.